హలో గైస్, ఈ వీడియోలో మనం 500 రూపీస్ బిలో స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఏవైతే ఒక 6 స్టాక్స్ 500 రూపీస్ బిలో ట్రేడ్ అవుతూ రీసెంట్ టైమ్స్లో కొన్ని స్టాక్స్ అవుట్ ఆఫ్ ది 6 స్టాక్స్లో కొన్ని స్టాక్స్ మంచి కరెక్షన్లో కూడా దొరుకుతున్నాయి అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ప్రీకాల్ లిమిటెడ్ గైస్. సో ఈ పర్టికులర్ కంపెనీ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్ కానివ్వండి, అదర్ ఎలైడ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కానీ తయారు చేస్తారనమాట. సో లాంగ్ రన్లో చాలా మంచి కంపెనీ. సో జస్ట్ 5,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ PE 31 ఉంది. స్లైట్గా హై ప్రైస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ROCE చాలా బాగుంది, ROE చాలా బాగుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్ ఫ్యూచర్లో మనకి చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లైక్ యూనో మీద మనం ప్రీవియస్గా చూసాం. ఈవెన్ ప్రీకాల్ కూడా చాలా మంచి కంపెనీ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పెన్సెస్ చూసినా సరే సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా లాస్ట్ 4-5 years నుంచి చాలా బాగుందన్నమాట. ప్రీవియస్గా కొంత లాసెస్ పోస్ట్ చేసే కంపెనీ. సో ఆ లాసెస్ నుంచి బయటకు వచ్చి మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తుంది. లాస్ట్ 4-5 yearsగా ప్రాఫిట్స్ అనేవి చాలా మంచిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాగే మనకి ఏదైతే మనకి ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసరికి కేవలం 38% స్టేక్. రీసెంట్ టైమ్స్లో మనకి 2022 తర్వాత నుంచి స్టేక్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారు. FASDS కూడా మంచి స్టేక్ అనేది హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. సో పబ్లిక్ దగ్గర అరౌండ్గా 30% స్టేక్ ఉంది. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మంచిగా ఫాల్ అనేది కనిపించింది అనమాట. ప్రీవియస్గా చూస్తే కనుక సో బాగా గ్రో అయిన స్టాక్ ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ వస్తే మంచి కరెక్షన్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. స్టిల్ స్టాక్ వాల్యుయేషన్స్ పరంగా అరౌండ్గా 31 PE 32 PE అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ 500 రూపీస్ బిలో స్టాక్స్లో ఇది కూడా చాలా మంచి కంపెనీ. కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ప్రీకాల్ లిమిటెడ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ అనేవి తయారు చేసి సో సేల్ అనేది చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి KPI గ్రీన్ గైస్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్. సో రీసెంట్ టైమ్స్లో మనకి 900,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. ఆ తర్వాత స్టాక్ బోనస్ స్ప్లిట్ అవన్నీ కూడా జరిగాయి. సో ఆ తర్వాత స్టాక్లో మంచిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 300 లెవెల్స్ దాకా వచ్చి 300-350 లెవెల్స్ అరౌండ్గా వచ్చి అక్కడి నుంచి కూడా మళ్ళీ కూడా మంచిగా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. అరౌండ్గా మనకి 10,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. స్టాక్ PE అరౌండ్గా సో 30 ఉంది. ROCE ROE డీసెంట్గా ఉన్నాయి. 20 అబౌవ్ ఉంటే బెటర్, బట్ 17-18 కూడా మంచిది అనమాట. స్మాల్ డెప్ట్ కంపెనీ. సో అరౌండ్గా మనకి 1475 crores డెప్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ 731 ఉంది. స్టిల్ స్టాక్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి స్టాక్ స్ప్లిట్ అలాగే స్టాక్ బోనస్ అనేది ఇచ్చింది అనమాట. సో ప్రీవియస్గా స్టాక్ బాగా ర్యాలీ ఇచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పడింది. మనకి స్ప్లిట్ తర్వాత ఆల్మోస్ట్ 750 ప్రైస్ దగ్గర నుంచి కూడా మంచి కరెక్షన్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ ప్రైస్ దగ్గర నుంచి కూడా మంచి కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ 350 లెవెల్స్ దగ్గర నుంచి మంచి స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్లో రివర్సల్ వచ్చినప్పుడు మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ స్లైడ్గా పడుతుంది. ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి. 450 350 మంచి లెవెల్స్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇది కూడా మంచి కంపెనీ అనమాట. 500 రూపీస్ బిలో దొరుకుతున్న కంపెనీస్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఎథనాల్ బ్లెండింగ్ అనేది మనకి చేస్తుంది అనమాట. లాంగ్ రన్లో చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇది కూడా అరౌండ్గా 9,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ స్టిల్ కొంత హై వాల్యూషన్స్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ROCE ROE బాగుంది. స్మాల్ డెప్ట్ కంపెనీ. నెగ్లిజిబుల్ డెప్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అరౌండ్ స్మాల్ 200 crores డెప్ట్ అనేది ఉందన్నమాట స్టాక్కి. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. వీళ్ళ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళ కన్సిస్టెంట్ గ్రోత్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా చాలా బాగుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా వెళ్ళి ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా గ్రోత్ అయింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే స్లైడ్గా పడినా బట్ ఓవరాల్ గ్రోత్ అనేది చాలా బాగుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మంచి కంపెనీ. సో ప్రమోటర్స్ దగ్గర అరౌండ్ 32% స్టేక్ ఉంది. FASDS కూడా చాలా మంచి స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. FASDS ఆల్మోస్ట్ 15-20% స్టేక్ మెయింటైన్ చేస్తుందంటే ఆ కంపెనీస్లో అంత స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారు అంటే కనుక అంత స్ట్రాంగ్ కంపెనీస్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే పబ్లిక్ దగ్గర అరౌండ్గా 30% స్టేక్ ఉందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మనకి 850 రూపీస్ స్టాక్ వస్తే మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఎప్పుడైనా సరే ఇంత కరెక్షన్లో దొరుకుతుంటే కనుక మంచి టైం అక్యూములేట్ చేసుకోవడానికి. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం 450 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అని. సో ప్రజెంట్ స్లైడ్గా 500 రెసిస్టెన్స్ తీసుకుని పడుతుంది. 450 నుంచి 460 చాలా మంచి లెవెల్స్ అనమాట. అలాగే 300 నుంచి 330 కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్స్ అనమాట. ప్రీవియస్గా ఇక్కడ చాలా టైం మార్కెట్లో స్పెండ్ చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఈ 2 రీజన్స్ చాలా కాన్సన్ట్రేట్ అనేది చేసి అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది కూడా మనకి
మనకి 500 రూపీస్ బిలో దొరుకుతున్న మంచి ఫండమెంటల్ కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ గైస్. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు JWL గురించి చెప్పండి అని. సో ఇది మనకి 16,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ P43 ఉంది. స్లైట్ హై వాల్యుయేషన్స్లో స్టాక్ స్టిల్ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 700 రూపీస్ దగ్గర నుంచి కూడా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్టిల్ స్టాక్ హై వాల్యుయేషన్స్లో ఉందన్నమాట. ROE చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ 400 crores అరౌండ్గా డెప్ట్ ఉంది. స్మాల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో లాంగ్ రన్లో చాలా మంచి కంపెనీ. వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి P&L చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా వీళ్ళ సేల్స్ అనేవి గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ లాస్ట్ 5 years బట్టి కూడా మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది గైస్. అలాగే మనకి ప్రీవియస్గా లాస్ మేకింగ్ కంపెనీ. సో అక్కడి నుంచి కూడా లాస్ట్ 5 years నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది గైస్. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 68% స్టేక్ అనేది కనిపిస్తుంది అనమాట. స్మాల్ స్టేక్ FIS అలాగే DAS హోల్డ్ చేస్తున్నారు. వెరీ స్మాల్ స్టేక్ 26% స్టేక్ అనేది సో మనకి ఏదైతే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో ఇది మనకి కమర్షియల్ ఇంజనీర్స్ అండ్ బాడీ బిల్డర్స్ కంపెనీ అనమాట. సో ఏదైతే మెటల్ ఫ్యాబ్రికేషన్ కంప్రైజింగ్ లోడ్ బాడీస్ ఫర్ కమర్షియల్ వెహికల్స్, రైల్ ఫ్రైట్ వ్యాగన్స్, మనకి ఏదైతే రైల్వేస్లో వాళ్ళందరికీ వాటన్నిటికి కూడా వీళ్ళు సో ఏదైతే తయారు చేసి పంపిస్తారనమాట. చాలా మంచి కంపెనీ, ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనమాట. సో అక్యూములేట్ చేసుకోండి. స్టాక్ అయితే స్టిల్ హై వాల్యుయేషన్స్లో అయితే కనుక ఖచ్చితంగా ఉంది. సో రీసెంట్ టైమ్స్లో అయితే కనుక 750 నుంచి కూడా మంచి కరెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. 300 లెవెల్స్ దాకా పడి సో మంచిగా అదైతే రివర్సల్ అనేది స్టాక్లో వచ్చింది. ప్రెసెంట్ 379 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. సో స్టిల్ స్టాక్ హై వాల్యూస్లో ఉంది కాబట్టి ఎవ్రీ 50 points డౌన్ ఆ విధంగా ప్లాన్ అనేది చేసుకోండి గైస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మంచి ఫాల్లో కనిపిస్తుంది కాబట్టి అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఒకసారికి ఎక్సెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గైస్. సో ఇది మనకి 32,700 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 41 PE ఉంది. స్టిల్స్ కొంత హై వాల్యూస్లో ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 600-620 స్టాక్ కాస్త 400 బిలో అనేది మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ROE స్లైట్గా అంత హెవీ అంత పాజిటివ్ లేదు. బట్ ఓవరాల్ బ్యాటరీ సెక్టర్ EV సెక్టర్ బాగా గ్రో అయితే కనుక ఖచ్చితంగా ఎక్సైల్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్ ఉండే ఛాన్స్ అనమాట. సో అరౌండ్గా 2,000 crores ఏదైతే డెప్ట్ అనేది ఉందన్నమాట ఈ పర్టికులర్ కంపెనీకి. అలాగే ఈ పర్టికులర్ కంపెనీ సేల్స్ చూస్తే కనుక సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతుంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. ఆర్డర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైతే మంచిగా మనకి ఏదైతే బాగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఆ ఓవరాల్గా 800 నుంచి 900 crores అరౌండ్గా వీళ్ళు జనరేట్ అనేది చేస్తున్నారు గైస్ పర్ ఇయర్కి. అలాగే మనకు చూస్తే కనుక ప్రమోటర్స్ హోల్డింగ్ చూస్తే కనుక మంచి స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. కన్సిస్టెంట్గా లాస్ట్ 5 to 6 years నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నారు. FIS DAS కూడా కన్సిస్టెంట్గా స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్లో స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. స్లైట్గా స్టేక్ తగ్గించుకున్నారు. ఆ స్టేక్ని మాత్రం అలాగే హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో FIS స్లైట్గా స్టేక్ తగ్గించుకోవడం వల్ల DAS కూడా 1 to 2% స్టేక్ తగ్గించుకోవడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 300 రూపీస్ స్టాక్ వస్తే చాలా మంచిగా గ్రో అయింది. ఆ తర్వాత మళ్ళీ కూడా 330 ఆ లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి కూడా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ ఏదైతే స్టాక్ స్టిల్ 40+ PE ఉంది అంటే స్టిల్ హై వాల్యూస్లో ఉంది. అక్యూములేట్ చేసుకునేటప్పుడు స్లోగా అక్యూములేట్ చేసుకోండి గైస్. ప్రీవియస్గా 2-3 years బ్యాక్ ఈ పర్టికులర్ స్టాక్ 180-190 రూపీస్ దగ్గర దొరికేది అనమాట. అది చాలా మంచి లెవెల్స్ అనమాట. బట్ అక్కడి నుంచి మంచిగా గ్రోత్ కనిపించింది. మళ్ళీ మంచి ఫాల్ కనిపిస్తుంది. ఒక 5 to 8 years వ్యూ ఉంటే కనుక EV సెక్టర్ మన ఇండియాలో మంచిగా బూమ్ అయితే కనుక ఆటోమేటిక్గా ఎక్సైల్ ఇండస్ట్రీ స్టాక్ మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇవన్నమాట 5 స్టాక్స్. ఇంకొన్ని స్టాక్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంకొంత 500 రూపీస్ బిలో మంచి స్టాక్స్ అనమాట. RVNL కూడా రైల్వే సెక్టర్ స్టాక్స్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం కూడా ఇది కూడా మంచిదన్నమాట. సో స్టాక్ P64 ఉంది. బట్ స్లైట్గా పడినాయండి ఎందుకంటే చాలా మంచి గ్రోత్ అనేది కనిపించి ఆల్మోస్ట్ 50-60 రూపీస్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి అనమాట. సో ROE కూడా డీసెంట్గా ఉన్నాయి. 5,400 crores అరౌండ్గా డెప్ట్ ఉంది. 83,000 crores మార్కెట్ క్యాప్ ఉంది ఈ పర్టికులర్ కంపెనీ. సేల్స్ చాలా బాగున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది. కన్సిస్టెంట్గా ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కొంత ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంత సో ఏదైతే ప్రాఫిట్లో నెట్ ప్రాఫిట్లో కొంత తగ్గింది. బట్ ఓవరాల్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ లాంగ్ రన్లో చాలా మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే రైల్వే సెక్టర్ స్టాక్స్ని కేవలం షార్ట్ పీరియడ్కి హోల్డ్ చేయడం కన్నా సో లాంగ్ టర్మ్కి పిక్ చేసుకొని హోల్డ్ అనేది చేయండి. చాలామంది నేను పర్సనల్ పోర్ట్ఫోలియోస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ సో 50-60 రూపీస్ దగ్గర నుంచి కూడా స్టిల్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు మంచి ప్రైజెస్ దగ్గర లైక్ 100-150 అలా ఇన్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి సార్. సో ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. 72% స్టేక్ ఉంది. FIS DAS కూడా చాలా మంచి
స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. 15-16% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది గైస్. రీసెంట్ టైమ్స్లో ఏదైతే చాలామంది సో పడిపోతుంది హోల్డ్ చేయాలా లేదా అని అడుగుతున్నారు అనమాట. మీ దగ్గర క్యాష్ ఉంటే యావరేజ్ చేసుకొని, లేదు అనుకుంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 5 to 6 years వ్యూ ఆర్బీఐఎల్ ఇంకా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. స్టాక్ ఏదైతే వాల్యుయేషన్స్ పరంగా కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది, ఎందుకంటే చాలా మంచిగా గ్రో అయింది. సో ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. సో డిప్స్లో అక్యూములేట్ చేసుకుంటారు. ఒకవేళ ఫ్రెష్ ఇంటిస్ నేను కూడా పర్సనల్గా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఎవ్రీ మంత్ ఇన్ని షేర్స్, ఒక 5 shares 10 shares ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని హోల్డ్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో చాలా మంచి కంపెనీ అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకొని ఎవ్రీ 50 points డౌన్ అప్ టు 250 levels దాకా కూడా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత గైస్. సో వేదాంత స్టిల్ మనకి అండర్ వాల్యుయేషన్స్లో ఉన్న ఆల్మోస్ట్ 12 PE ఉన్నా సరే స్టాక్ కొంత హై ప్రైజెస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో అంతేకాకుండా వీళ్ళు మంచి డివిడెన్స్ కూడా ఇస్తారు కాబట్టి లాంగ్ రన్ మంచి స్టాక్, బట్ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో 500 rupees దగ్గర నుంచి కొంత పడినా బట్ స్టిల్ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 rupees స్టాక్ కాస్త 440-450 levels దాకా కూడా వెళ్ళింది. మార్కెట్ క్యాప్ చాలా బాగుంది. సో డెప్ట్ అనేది కొంచెం హై డెప్ట్ కంపెనీ, బట్ లాంగ్ రన్ చాలా అంటే చాలా మంచి కంపెనీ. డివిడెండ్స్ కూడా మంచి డివిడెండ్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 8-10% అరౌండ్గా డివిడెండ్ ఇస్తుంది అనమాట. స్టాక్ అయితే కనుక కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది. సిప్ రూపంలో కానీ డిప్స్లో కానీ అక్యూములేట్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి, ఎందుకంటే స్టాక్లో కూడా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ లేకపోయినా డివిడెండ్స్ రూపం ఇస్తుంది. ఆటోమేటిక్గా మీరు బై లెవెల్స్ కనుక మంచిగా ఉంటే కనుక, లైక్ డిప్స్లో అక్యూములేట్ చేసుకోగలిగి మీ యావరేజ్ ప్రైస్ బాగుంటే కనుక గ్రోత్ కూడా స్లైట్గా గ్రోత్ అనేది ఉండే ఛాన్స్ ఉంది అనమాట. సో 400, 300, 350 అలా డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట. సో 5 to 6 స్టాక్స్, మోర్ దెన్ 6 స్టాక్స్ డిస్కస్ చేస్తాం, బట్ ఇవి 500 rupees బిలో స్టాక్స్ మంచి కంపెనీస్ అనమాట. ఫస్ట్ వన్ ప్రీకాల్, సెకండ్ వన్ KPI గ్రీన్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి JWL, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సో ఎక్సెల్ ఇండస్ట్రీస్, సిక్స్త్ వన్ వచ్చేసరికి RVNL, సెవెంత్ వన్ వచ్చేసరికి వేదాంత గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో ఇటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.